గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించాలి, అలాగే ట్యూబల్ ప్రాబ్లమ్స్కు రీజన్స్ ఏంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ మధుసారిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి? అండి, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అని ఒక కపుల్ని కన్సిడర్ చేసే ముందండి వాళ్ళ డీటెయిల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కపుల్ కనుక ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నం చేస్తున్నారు, 1 ఇయర్ నుంచి ఎటువంటి బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం లేదు అంటే యూజువల్గా 86% వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. 1 ఇయర్ దాటినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళని సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందండి. యూజువల్గా దీనికి చాలా కారణాలు ఉండొచ్చండి. మోస్ట్లీ మేల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అని క్లాసిఫై చేయడం జరుగుతుందండి. ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీలో ఓవరీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా, గర్భసంచిలో ఏమైనా ఫైబ్రాయిడ్ కానీ పొరలు లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ మేల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి ఏమైనా సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం ఉందా, మొటిలిటీ కానీ మార్ఫాలజీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఇన్వెస్టిగేట్ చేసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో హలో మర్షద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు మస్రత్. నా మ్యారేజ్ అయ్యి 2 years అయింది మేడం. ఓకే అండి. 20 years ఉన్నాయి నాకు. ఓకే అండి. నాకు ఫస్ట్ 1 year తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 9 months తర్వాత నార్మల్ డెలివరీ అయింది, పాప పుట్టింది. ఓకే అండి. పాపకు నీలఫర్కి తీసుకెళ్లాలా అని చెప్తే నీలఫర్కి తీసుకెళ్ళినాం. హార్ట్ ప్రాబ్లం అని వచ్చింది నాకు. 3-4 days తర్వాత వాపు, మళ్ళా బీపీ ఎక్కువ అయిపోయింది, థైరాయిడ్ ఏమో అని టెస్ట్ చేసిండ్రు మేడం. థైరాయిడ్ అనేది T3 T4 అవి టెస్టులు నార్మల్ ఉన్నాయి. T3 వచ్చేసి 91 వచ్చింది, T4 7.9 వచ్చింది, TSH 4.48 వచ్చింది. 4.8 అండి. 4.8 వచ్చింది. 4.48. ఓకే అండి. 48. ఇది CMV IgG వచ్చేసి 3.72 వచ్చింది. ఓకే అండి. రెబిలోమ్ వచ్చేసి IgG 4.13 వచ్చింది. మీకు ఇన్ఫెక్షన్ ఉన్నది, ఇది వాల్యూమ్ ఎక్కువ ఉన్నది అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడైనా ప్రెగ్నెన్సీ వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందా, దాని వల్లనే ప్రాబ్లం వచ్చింది బేబీకి అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 months అయినాయి, మళ్ళీ అబార్షన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ బేబీ ఎలా ఉందండి? ఫస్ట్ బేబీ డెత్ అయిపోయింది మేడం. ఓకే, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారా? హార్ట్ ప్రాబ్లం ఉన్నదని, మీకు ఇన్ఫెక్షన్ ఉన్న వల్లనే మీకు బేబీకి హార్ట్ ప్రాబ్లం వచ్చి డెత్ అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 2 months ఉంది, మళ్ళీ 2 months ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది. అర్థమైందండి. సో మీరు ఇప్పుడు ఏదైనా ప్రెగ్నెన్సీ వస్తే కూడా ప్రాబ్లం వస్తుందా, దీనికి ఎలా చేయాలా, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలా, ట్రీట్మెంట్ ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలా ఎలా అని ఫోన్ చేసినాం. ఇది మీకు ఇన్ఫెక్షన్ ఉన్నది, మొత్తము టీబుల్ బ్లాక్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో, దాని వల్ల అవుతుందని చెప్తున్నారు. ఓకే అండి, మీరు చెప్పిన రిపోర్ట్స్ బట్టి మీరు ఒక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా ట్రీట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంటుందమ్మా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్, సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. ఇన్వెస్టిగేషన్స్ అవే ఇన్ఫెక్షన్ అవి కాకుండా వేరే కూడా ఉంటాయని రూల్ అవుట్ చేసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే అండి, పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటి? చాలా మందికి పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్తుంటారు. అసలు ఏంటి పీసీఓడి అంటే, ట్రీట్మెంట్ ఏముంటుంది? అండి, ఓవరీన్ రిలేటెడ్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీలో అండి మనం యూజువల్గా మోస్ట్ కామన్ కంప్లైంట్ వచ్చేసి పీసీఓడి ప్రాబ్లం అని చాలా మంది బాధపడుతూ ఉంటారండి. నార్మల్గా ఒక ఎగ్ ఎవ్రీ మంత్ మంచి సైజ్ వచ్చి అరౌండ్ 18 to 22 mm వరకు పెరుగుతుందండి. ఆ టైంలోనే దానికి ఫెర్టిలైజ్ అయ్యే కెపాసిటీ ఉంటుందండి. సో ఈ 18 to 22 mm సైజ్ ఉన్న ఫాలికల్కి ఓవులేషన్ అన్నది జరిగినప్పుడు ఇంటర్ కోర్స్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్
ఛాన్స్ ఉంటుందండి. సో ఈ మామూలుగా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా వరకు టైనీ ఫాలికల్స్ అరౌండ్ 10 mm వరకు పెరిగి ఆగిపోవడం జరుగుతుందండి. సో వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే FSH అనే హార్మోన్ కొద్దిగా తక్కువ ఉండి LH అనే హార్మోన్ ఎక్కువ ఉంటుందండి. దీని మూలాన ఏమవుతుందంటే ఎగ్స్ అనేది చాలా 10 mm వరకు పెరిగి ఆగిపోవడం జరుగుతుంది. సో ఈ 10 mm వరకు పెరిగిన ఫాలికల్స్కి ఫెర్టిలైజ్ అయ్యే కెపాసిటీ అనేది ఉండదండి. సో వాళ్ళకి మనము ఇన్వెస్టిగేట్ చేసి ఏంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ని తెలుసుకొని సప్లిమెంట్ చేస్తే బయట నుంచి ఎక్స్టర్నల్ సపోర్ట్ చేస్తే ఎగ్స్ అనేది నార్మల్గా పెరిగి దానికి ప్రెగ్నెన్సీ వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే అండి, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో రామ్మోహన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం మొన్న August 12th నాడు మా మిస్సెస్ పీరియడ్స్ ఉండే మేడం. ఓకే. సో ఇప్పుడు మొన్న హాస్పిటల్కి వెళ్తే షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఓకే. అయితే August 12th నుంచి మళ్ళీ 20 నుంచి ఒక 3-4 days బ్లీడింగ్ అయింది మేడం నార్మల్ గా. ఓకే. సో ఇప్పుడు ఆమె ఎన్ని నెలలు అదే మంత్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని అడగడం ఫోన్ చేస్తాను మేడం. ఓకే అండి, మీరు ఒక స్కాన్ చేయించుకోవాలండి. ఎన్ని మంత్స్ అంటే మీరు ఫస్ట్లో ఒకసారి బ్లీడింగ్ అయింది అంటున్నారు కదా, అది బ్లీడింగ్ ఎలా ఉన్నది అన్నది అంటే బాగా హెవీ అయిందా, డేట్ అయినట్టు అయిందా లేకపోతే మామూలుగా అయిందా అండి? ఆప్థమాలజీ. ఓకే అండి, బ్లీడింగ్ ఎలా అయిందండి? ఆగస్ట్ బ్లీడింగ్ అంటే ఓన్లీ మామూలుగా మేడం August 12th పీరియడ్స్ అయింది కదా మేడం. 20 నుంచి ఒక 3-4 days అయింది మేడం నార్మల్ గానే. ఓకే, అయితే స్కాన్ చేయించుకొని చూస్తే ఐడియా వస్తుందండి, క్లియర్గా తెలుస్తుంది. ట్రాన్స్వెజనల్ స్కాన్ చేసుకుంటే ఎన్ని వీక్స్ అనేది క్లియర్గా ఐడియా వస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. వెంకన్న గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మాది మా పెళ్ళై 10 years అయింది మేడం. ఓకే అండి. మాకు ట్యూబ్లెస్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం 1 year కు. ఓకే. ఒక రైట్ ట్యూబ్ తీసేసారు మేడం. ఓకే అండి. మేము IVF 2 times చేసినాం మేడం, సక్సెస్ కాలే. ఓకే. కరీంనగర్లో 2 సార్లు చేసినాం పద్మజ హాస్పిటల్. ఒకసారి హైదరాబాద్ లో అను టెస్ట్ బేబీకి ఒకసారి చేసినాం. 3 సార్లు అయిపోయింది, సక్సెస్ కాలే మేడం. ఓకే అండి. అది ప్రాబ్లం, ఎందుకు సక్సెస్ కాలే మేడం అని. ప్రతిసారి ఎగ్స్ బాగానే వచ్చాయండి, ఎగ్ క్వాలిటీ బాగుందన్నారా? బాగుందన్నారు మేడం, బాగానే వచ్చినాయి అన్నారు. మీ స్పెర్మ్ క్వాలిటీ బాగుందన్నారు మేడం. ఎంబ్రో కూడా బాగుందన్నారండి? బాగుందన్నారు మేడం, కౌంటింగ్ కూడా బాగానే ఉన్నాయి అన్నారు. ఎంబ్రో గ్రేడింగ్ ఎంత వచ్చిందండి? గ్రేడింగ్ 7 వచ్చింది మేడం. ఎండోమెట్రీ అని చెప్తున్నారు, మీరు గర్భసంచి లోపల పొర 7 mm వచ్చిందని చెప్తున్నారండి? ఏం చెప్పలే మేడం, ల్యాప్టాప్ కూడా చేశారు. ఓకే అండి, ఒక IVF సక్సెస్ అవ్వాలంటే అండి బేసిక్గా ఎగ్ క్వాలిటీ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి, అండ్ ఎంబ్రో గ్రేడింగ్ కూడా చాలా బాగుండాలండి. ఇవన్నిటితో పాటు గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం ఏదైతే ఉందో అది కూడా ఇంప్లాంటేషన్కి వీలుగా ఉండేటట్టు ఉండే మినిమం 7 mm ఎబోవ్ ఉండాలండి. అండ్ NNN పార్టెంట్ మంచిగా ఉండాలండి. ఇవన్నీ బాగుంటేనే IVF సక్సెస్ రేట్ బాగుంటుందండి. దేంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సక్సెస్ అనేది పడిపోతుంది. సో మీ విషయంలో 3 cycles అయ్యింది అంటున్నారు, ఎక్కడ ప్రాబ్లం అయింది అనేది మీ డీటెయిల్ హిస్టరీ అంటే మీ ఫైల్ చెక్ చేస్తే కానీ చెప్పడానికి కుదరదండి. ఓకే అండి, ట్యూబ్స్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏ విధంగా యూజ్ అవుతాయి? అండి IVF మామూలుగా అండి ట్యూబ్స్ అన్నది నార్మల్ ప్రెగ్నెన్సీ కానీ IUI లాంటి మెథడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ నార్మల్ ఫెర్టిలైజేషన్ అండ్ ఫస్ట్ ఎంబ్రో ఫామ్ అనేది ట్యూబ్స్ లోపలే అండి. తర్వాత స్లోగా 3 to 5 days తర్వాత కిందకి వచ్చి యూట్రస్ ఇంప్లాంటేషన్ అంటే అది కూడా మన జరుగుతున్న ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. సో ఎప్పుడైతే ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫెర్టిలైజేషన్ అనేది జరగదండి. సో ఇలాంటి వాళ్ళకి మనం ఫస్ట్ ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని మనకు తెలిస్తే కనుక ఫస్ట్ హిస్ట్రోస్కోపీ అనే మెథడ్ ద్వారా ఈ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నవి ఓపెన్ చేయడానికి ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ మెథడ్ ద్వారా ఓపెన్ చేయడం ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఓపెన్ అవుతే కనుక వీళ్ళకి అప్పుడు న్యాచురల్ మెథడ్ కానీ IUM మెథడ్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. లేదు కంప్లీట్ ట్యూబల్ బ్లాక్ ఉంది అని తెలిస్తే కనుక అప్పుడు వాళ్ళకి IVF అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే. నమస్తే అండి, నాగిరెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మేడం మా మిస్సెస్ కు PCOD ప్రాబ్లం ఉంది, వేరే చూస్తే లాప్రోస్కోపీ చేసుకోమని చెప్పారు. ఓకే అండి. ఆయన గ్యారంటీ ఇవ్వమని అన్నారు. అయితే ఇప్పుడు PCOD ప్రాబ్లమ్ కొంచెం క్యూర్ చేస్తా తగ్గిస్తా టాబ్లెట్ లాగా ఏమన్నా లేకపోతే లాప్రోస్కోపీ చేసుకోవాలన్నా ఎట్లా కంపల్సరీ అని. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 2.5 years మేడం. 2.5 years. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయండి?
లేదు మేడం, 3 months 4 months ఒకసారి వస్తున్నాయి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ కదండి. హార్మోనల్ స్టడీ చేయించుకున్నారు ఎప్పుడైనా? FSH LH హార్మోన్ స్టడీ చేయించారా? చెప్పలేము మేడం. ఓకే, ఒకసారి అండి ఒక ఫెర్టిలిటీ కన్సల్టెంట్ కలవండి, FSH and LH అన్న హార్మోన్ చేయించుకోండి. అండ్ స్కాన్లో కూడా ఓవేరియన్ ఓవేరియన్ స్ట్రోమా ఎలా ఉంది, అది సివియర్ PCOనా మైల్డ్ మోడరేట్ అనేది తెలుస్తుందండి. సో ఒకవేళ పేషెంట్కి మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది అంటే ఓన్లీ మెడిసిన్స్ అడ్వైస్ చేస్తారండి. అంటే మైల్డ్ PCO మోడరేట్ PCO ఉన్న వాళ్ళకి కొద్ది వరకు మనం మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేయడానికి ఉంటుంది. లేదు సివియర్ PCO ఉంది, వీళ్ళకి మెడిసిన్స్తో రెస్పాన్స్ అవ్వదు అంటే వీళ్ళకి హార్మోనల్ స్టడీ స్కాన్తో కొరిలేట్ చేసి చెప్పడం జరుగుతుందండి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ PCO డ్రిల్లింగ్ లాప్రోస్కోపీ చేసుకొని నెక్స్ట్ మెడిసిన్స్ పెట్టుకుంటే వాళ్ళకి రెస్పాన్స్ అనేది బాగుంటుందండి. ఓకే అండి. ట్యూబల్ బ్లాక్స్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు బ్లాక్ అవుతాయి? ట్యూబల్ బ్లాక్స్కి చాలా కారణాలు ఉండొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. అంటే చాలా మంది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు, కానీ యాంటీబయాటిక్ కోర్స్ అనేది సరిగ్గా వాడకపోయింది, రెగ్యులర్గా వాడినా కూడా ఇన్ఫెక్షన్ అనే ప్రైక్స్ పెద్ద ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కొంతమందికి ఇందాక కాలర్ చెప్పినట్టు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబ్స్ అనేది సాల్పింగెక్టమీ మీద వారు తీసేశారు. ఇలాంటి వాళ్ళకి కూడా IVF అడ్వైస్ చేయడం జరుగుతుందండి. లేదా ఏమైనా పెరిట్యూబల్ అడిషన్స్ ఉన్నాయి, అతుకులు ఉన్నాయి, అలాంటి వాళ్ళకు ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రీజన్ ఏంటిది అన్నది మనకి చాలా మటుకు హిస్టరీలోనే అర్థమవుతుందండి. 50% వాళ్ళకి ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలా ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ అయితే ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్లేషన్ అనే మెథడ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. దాంట్లో కూడా ట్యూబ్స్ ఓపెన్ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ IVF అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి. అంటే ఎలా డయాగ్నోస్ చేయాలి అసలు ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయని? అండి ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి అండి బేసిక్గా మనం బేసిక్ ఫెర్టిలిటీ వర్కప్లో 7th day ఆఫ్ సైకిల్ 8th day ఆఫ్ సైకిల్ ఒక HSG అన్న ఎక్స్రే అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ ఎక్స్రే లోపల మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అన్నది బేసిక్గా అయితే ఐడియా వస్తుందండి. ఎప్పుడైతే దీంట్లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలిస్తే కనుక ఇమీడియట్గా మనము డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని హిస్టోస్కోపీ ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్లేషన్ అనే అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఇది గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అండి. చాలా మటుకు ఈ మెథడ్లో కొంతమందికి ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. అలాంటప్పుడు మనం వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ లేదా IVF మెథడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. లేదు ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్లేషన్లో కంప్లీట్గా బ్లాక్ ఉంది, ట్యూబ్స్ ఓపెన్ అవటం లేదు, అలాంటి వాళ్ళకి మాత్రం IVF అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో వెంకటేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది మేడం. రీసెంట్ గా ఇప్పుడు PCOD ప్రాబ్లం ఉందని మా వైఫ్ కి డాక్టర్ చెప్పారు మేడం. ఓకే అండి. ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ లాప్రోస్కోపీ కూడా చేయించాను మేడం. ఓకే. ఇప్పుడు ఈ IVF కి వెళ్ళాలన్నా కానీ లేదంటే ఇక్కడ అనంతపూర్ లో వచ్చేసి అక్కడలో హైదరాబాద్ ట్రీట్మెంట్ వెళ్ళమన్నారు మేడం. ఓకే. అందుకోసం ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫలితం ఉంటుందా ఏంటి అనేది కొంచెం టైమాలో పడి ట్రీట్మెంట్ కూడా ఆపేశాను మేడం. ప్రజెంట్ 2 months అయింది. ఓకే అండి. డాక్టర్ గారు ఏమైనా సలహా ఇస్తారు? ఓకే అండి. మీరు IVF లాంటివి ఏమైనా చేయించుకున్నారండి ఇంతకుముందు? మేడం ఇప్పటికీ చేయలేదు మేడం. మీ కౌంట్ ఎలా ఉందండి, నార్మల్ ఉందా? నార్మల్ ఉంది మేడం. 46 అక్కడ ఉంది మేడం. ఓకే. ట్యూబల్ స్టేటస్ ఓపెన్ ఉన్నాయండి, బాగుందని చెప్పారా? ఓకే. రైట్ సైడ్ బ్లాక్ ఉంటే లాప్రోస్కోపీ చేసి ఓపెన్ చేశారు మేడం. ఓకే. ఒక సైడ్ ఓపెన్ ఉంది యాక్చువల్లీ, అయితే లెఫ్ట్ సైడ్ అయితే నార్మల్గా ఓపెన్ ఉంది, రైట్ సైడ్ బ్లాక్ ఉంటే ఓపెన్ చేశారని చెప్తున్నారు కదండి. అవును మేడం. అయితే IVF లాంటిది ట్రై చేయలేదు కదండి. మీరు ఏం చేయండి, ఒక 2 to 3 cycles IVF ప్రయత్నం చేసి చూడండి. అంటే IVFలో కూడా మెడిసిన్స్ కొద్దివరకు పెట్టి చూస్తారండి. ఎగ్స్ పెరుగుతున్నాయి అంటే మీకు ఎగ్ పెరిగి విడుదలైనప్పుడు IVF చేసి చూస్తారు. అప్పటికి ఒకవేళ కంటిన్యూస్ 3 cycles చేసుకున్నారు, IVFలో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు నెక్స్ట్ IVFకి వెళ్ళండి. అండ్ IVF ఇచ్చే మెడిసిన్స్లో కూడా ఎగ్స్ పెరుగుతున్నాయి లేదా తన బాడీకి అనేది మనకు అర్థమవుతుందండి. ఒకవేళ IVFలో ఇచ్చే డోసేజ్ మెడిసిన్స్ తనకి ఎగ్స్ పెరగటం లేదంటే మాత్రం కంపల్సరీ IVFకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. సో అందుకే కనీసం 3 cycles అని మినిమం IVFకి వెళ్ళండి, లేదు అంటే అప్పుడు IVFకి వెళ్ళండి. ఓకే అండి. అసలు IUI అంటే ఏంటి, అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అండ్ IVF అన్న మెథడ్ చేసుకునేటప్పుడు బేసిక్గా పేషెంట్కి మైల్డ్ టు మోడరేట్ PCO ఉన్న వాళ్ళకి లేదా మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ అంటే ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని చూస్తూ ఉంటారు, మందులు వాడుతూ ఎగ్స్ పెరుగుతున్న లేదని చూస్తుంటారండి. ఇలా ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ కనీసం 6 cycles అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అలాంటి వాళ్ళకి, అండ్ మైల్డ్ ఆలిగోస్పోమియా కొద్ది మొటిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి IVF అడ్వైస్ చేయడం జరుగుతుందండి.
దీనికి బేసిక్గా మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే హెచ్ఎస్జీ నార్మల్ ఉంటేనే మనం ఐయూ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ఐయూలో బేసిక్గా సెకండ్ డే రోజు బేసల్ స్కాన్తో పాటు హార్మోన్ స్టడీ ఎఫ్ఎస్హెచ్ ఎలా ఉందో చూసుకోవడం జరుగుతుందండి. ఈ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంటే కనుక అప్పుడు థర్డ్ డే నుంచి మినిమం కొన్ని ట్యాబ్లెట్స్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ రిపోర్ట్స్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఎగ్ గ్రోత్ ఎలా ఉంది అనేది మనం ఆల్టర్నేటివ్ స్కాన్ చేసుకుంటూ చూసుకుంటామండి. కొన్ని ఎగ్ గ్రోత్ అప్రోప్రియేట్గా ఉంది, అరౌండ్ యావరేజ్గా 10th డే ఆఫ్ సైకిల్ ఎగ్ గ్రోత్ కనుక బాగుంటే కనుక వాళ్ళకి ఎగ్ విడుదల అవడానికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ హస్బెండ్ శాంపుల్ ఏవైతే మొటిలిటీ అండ్ మార్ఫాలజీ బాగున్నాయో ఆ స్పర్మ్స్ మాత్రమే గర్భసంచి లోపల ఇన్సెమినేట్ చేయడం జరుగుతుందండి. యూజువల్గా ఐఏకి 15 to 20% సక్సెస్ రేట్ ఉంటుందండి. 3 to 4 seconds మినిమం 6 సైకిల్స్ వరకు అయితే చేసుకుంటే కంటిన్యూస్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో లావణ్య గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు హలో చెప్పండి లావణ్య గారు. నాకు PCOD ప్రాబ్లం ఉందండి. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే అండి, టాబ్లెట్స్ అలా తగ్గుతుందా లేకపోతే లాక్టోస్కోపింగ్ చేసుకుంటే తగ్గుతుందా? మీకు ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? 2 years అవుతుంది మేడం. పీరియడ్స్ ఎలా ఉన్నాయమ్మా? ఇర్రెగ్యులరా? ఇర్రెగ్యులర్ ఉన్నాయి మేడం. ఇప్పుడు 4 months నుంచి రెగ్యులర్ వస్తున్నాయి. హార్మోన్ స్టడీ చేయించుకున్నారమ్మా? సెకండ్ డే ఆఫ్ సైకిల్ ఎఫ్ఎస్హెచ్ అన్న హార్మోన్స్ ఎప్పుడైనా చేయించుకున్నారా? లేదండి. ఓకే, మీరు అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్తో అవుతుందా లాప్రోస్కోపీ అవసరమా అన్నదానికి ఆన్సర్ ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, టీఎస్హెచ్ అండ్ జీటీటీ ఎలా ఉంది, ఒకవేళ మీరు ఒబీస్ ఉన్నారా అండ్ డీటెయిల్ స్కాన్ చాలా అవసరం అమ్మ. ఓవేరియన్ స్ట్రోమా ఎలా ఉంది, ఎంత థిక్ ఉన్నదని చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఈ రిపోర్ట్స్ అన్నిటి బట్టి మైల్డ్ అండ్ మోడరేట్ పీసీఓ కింద ఉంటే కనుక ఫస్ట్ మీకు మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చి చూస్తారండి. లేదు సివియర్ పీసీఓడి ఉంది అండ్ ఓవేరియన్ స్ట్రోమా చాలా థిక్ ఉంది, స్కాన్లో హార్మోన్ స్టడీ చాలా ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు మనం ఫస్ట్ లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసుకొని తర్వాత మందులు మాడితేనే మీకు మంచి రెస్పాన్స్ వస్తుందండి. సో డిపెండింగ్ అపాన్ మీ ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఏ రూట్కి వెళ్తే బెటర్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, ఐవీఎఫ్లో ఫెయిల్యూర్ ఎక్కువ అని అంటుంటారు కదా, సో ఎప్పుడు సక్సెస్ అవుతుంది, అలాగే ఎలాంటి సిచ్యువేషన్లో అసలు ఐవీఎఫ్కి వెళ్ళాలి? అండి ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండి. యూజువల్గా ఎప్పుడైతే కంప్లీట్ ట్యూబల్ బ్లాక్ ఉంది, బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉంది అండ్ 6 cycles ఆఫ్ ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాయి, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది లేదా సివియర్ అడ్నోమైసిస్ ఉంది, ఇలాంటి వాళ్ళకి సివియర్ పీసీఓడి వాళ్ళకి మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అండ్ కొంతవరకు స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉంది, లైక్ సివియర్ ఆలిగోస్పర్మియా విత్ నిల్ మొటిలిటీ, అలాంటి వాళ్ళకి కూడా మనము మార్ఫాలజీ సివియర్ ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ ఐవీఎఫ్ మెథడ్లో బేసిక్గా ఎంబ్రో ఏదైతే నార్మల్గా ఫెలోపిన్ ట్యూబ్లో ఫామ్ అవుతుందో మనం ఆర్టిఫిషియల్గా బయట ల్యాబ్లో ఫామ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈ ఫామ్ అయిన ఎంబ్రోని మన యూట్రస్ లోపల గర్భసంచి లోపల డిపెండింగ్ అపాన్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఎంబ్రో డే 2 or day 3 లేదా డైఫైర్ ట్రాన్స్ఫర్ డిపెండింగ్ అపాన్ ఎంబ్రో ప్రోగ్రెషన్ మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. సో దీన్ని ఆర్టిఫిషియల్గా మనం బయట ఫెర్టిలైజ్ చేస్తాం కాబట్టి ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారండి. యూజువల్గా ఐవీఎఫ్కి సక్సెస్ అవ్వాలి అంటే ఇందాక చెప్పినట్టు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎగ్ స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రో క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండోమెట్రీ 4 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఈ గ్రేడింగ్స్ అన్నీ బాగుంటే కనుక ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 60% వరకు ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హాయ్ అండి, నా పేరు నిర్మల, నేను గట్కేశ్వర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, హలో నా పేరు నిర్మల అండి, నేను గట్కేశ్వర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి నిర్మల గారు. హాయ్ జ్యోతి గారు. హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఐవీఎఫ్ పేషెంట్, 2 times ఐవీఎఫ్ చేయించుకున్నాము. ఓకే అండి. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 3 weeks ఉండిన తర్వాత పోయిందండి. సో మళ్ళీ మేము ఐవీఎఫ్ చేయించుకోవడానికి వెళ్తే యూట్రిన్ లైనింగ్ లో ట్రిపుల్ లైనింగ్ 6.5 వరకే ఉంది. సో ట్రిపుల్ లైనింగ్ ఇంకా పెరగాలి అని అన్నారు. అండ్ ఈస్ట్రోజన్ కోసం ప్రోగైనోవా 2 mg అనేది 3 times ఇచ్చారు, 6 mg వరకు. సో ప్రోగైనోవా అనేది రైట్ మెడిసిన్ అంటే అవుట్డేటెడా లేదా ఇప్పుడు వాడుతున్నారో లేదో తెలీదు. కాకపోతే ట్రిపుల్ లైనింగ్ పెరగడానికి ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా అని ఫోన్ చేశాను. ఓకే, మీకు ఎన్నో డే ఆఫ్ సైకిల్ అమ్మా? ట్రిపుల్ లైన్ 6.5 ఉందన్నారు. ట్రిపుల్ లైనింగ్ 17th డే చూస్తున్నారండి. 17th డేకి మీకు 6.5 వచ్చిందండి? అవునండి, 17th డేకి 6.5. యాక్చువల్లీ ఫస్ట్ 2 IVFs కి ఎప్పుడు ప్రాబ్లం రాలేదండి. ఇది సెకండ్ IVF ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత ట్రిపుల్ లైనింగ్ రావట్లేదు అని అంటున్నారు. 2 months నుంచి ట్రై చేస్తున్నాము,
కానీ ట్రిపుల్ లైనింగ్ రావట్లేదు. ఓకే అండి. ట్రిపుల్ లైన్ ఇప్పుడు ఉందన్నారు కదమ్మా, మీరే 6.5 ట్రిపుల్ లైన్ ఉందన్నారు. మేడం 7 to 8 రాకపోతే చేయమన్నారనమాట. ఓకే అండి. యూజువల్గా అండి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎండోమెట్రియం లైనింగ్ బట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మినిమం 7 అబోవ్ ఉంటేనే ట్రిపుల్ లైన్ మనకి అంటే సక్సెస్ అనేది 50% ఉంటుందండి. అండ్ ఇంప్లాంటేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయండి. అండ్ ఇది మీకు 17th డే అంటే చాలా లేట్ అవుతున్నట్టు 6.5 ట్రిపుల్ లైన్ అంటే. సో ప్రోగెనవ్ అనేది మంచి మెడిసిన్ అండి, కానీ ముందు నుంచి మీరు మామూలుగా డే 2 నుంచే వాడచ్చండి, చూసుకుంటూ డిపెండింగ్ అపాన్ ఆల్టర్నేట్ డే స్కాన్స్. డే 2 టాబ్లెట్స్ రెస్పాండ్ అవ్వకపోతే స్లోగా స్టెప్ అప్ చేసుకుంటూ డోస్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి, సో దట్ ఎండోమెట్రియం ప్యాటర్న్ ఇంప్రూవ్ చేయడానికి. కానీ దానికి మీకు ఆల్టర్నేట్ డే స్కాన్ చేసుకుంటూ మీ రెస్పాన్స్ ఎలా ఉంది టాబ్లెట్స్కి స్లోగా చిన్న డోస్ నుంచి పెద్ద డోస్కి పెట్టుకుంటూ అవసరం ఉంటే 8th డేనా 9th డేనా మీకు ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఎండోమెట్రియం ఇంప్రూవ్ చేయడానికి చూస్తారండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి నరేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే అండి. హైదరాబాద్ లో చూపించాము, ల్యాప్రోస్కోప్ చేయించాను, ప్లస్ ఇంకా ఏమంటారు ఐవీఐ చేయించాము, అన్ని బాగానే ఉన్నది. ఓకే. ఎగ్ గ్రోతింగ్ కూడా 20 వరకు వస్తుంది మేడం. ఓకే. లాస్ట్ మంత్ వచ్చేసి ఐవీఐ కూడా చేశారు, ఓకే. ఆయన కూడా కాలేదు మేడం. ఓకే, ఎగ్ 20 వరకు వస్తుంది అంటున్నారు. ఎండోమెట్రియం ఎంత వచ్చిందండి? ఎంత ఎండోమెట్రియం 10 వరకు వస్తుంది మేడం. ఓకే, మీ స్పెర్మ్ కౌంట్ బాగానే ఉందా అండి? మేడం 52 ఉంది మేడం, 52 చేంజ్ ఉంది మేడం. ఎన్నిసార్లు చేయించుకున్నారండి ఐవీఐ? లాస్ట్ మంత్ చేయించాం మేడం, మొన్న 27 పోయింది. ఓకే అండి. యూజువల్గా ఐవీఐలో సక్సెస్ రేట్ 15 to 20% ఉంటుందండి. ఐవీఐలో మనం బేసిక్గా చేసేది మంచిగా ఉన్న స్పర్మ్స్ అంటే మొటిలిటీ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్ని గర్భసంచి లోపల ఇన్సెమినేట్ చేయడం జరుగుతుందండి. సో యూజువల్ ఫస్ట్ సైకిల్లో రాకపోతే నిరాశపడాల్సింది ఏం లేదండి. 3 cycles 4 to 5 cycles కంటిన్యూస్గా కూడా చేసుకోవచ్చండి. కొంతమంది సెకండ్ సైకిల్ వస్తుంది, కొంతమంది థర్డ్ సైకిల్లో వస్తుంది. సో యూజువల్గా మనము పేషెంట్కి అయితే 3 cycles కంటిన్యూస్గా చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. ఇక్సీ అంటే ఏంటి, ఇది ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు అసలు? ఇక్సీ అంటే అండి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అండి. యూజువల్గా ఎవరికైతే అజిస్పర్మియా అంటే సివియర్ స్పర్మ్ కౌంట్ ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళకి మనం టెస్టికులర్ బయాప్సీ ద్వారా స్పర్మ్స్ రిట్రైవ్ చేయడం జరుగుతుందండి. ఇలా మనము ఎక్కడైతే చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉంటుందో వాళ్ళకి మనం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ద్వారా ఎగ్ లోపలికి డైరెక్ట్గా స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికి యూజువల్గా సక్సెస్ రేట్ 70% వరకు ఉంటుందండి. సో దీని ద్వారా మనకి ఎవరికైతే కౌంట్ చాలా ప్రాబ్లం ఉందో వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చే ఛాన్స్ ఉంటుందండి. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్తుంటారు, ఏంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ ప్రాబ్లం? అండి ఫైబ్రాయిడ్స్ ఉండడం కంటే అండి ఫైబ్రాయిడ్ సైజ్ ఎలా ఉంది, దాని పొజిషన్ లొకేషన్ ఎక్కడ ఉంది స్కాన్లో అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఫైబ్రాయిడ్ అవే ఫ్రమ్ ద యూట్రస్ అని చాలా బేబీ పెరిగే క్యావిటీకి దూరంగా ఉంది, దానికి చాలా చిన్నగా ఉందంటే దానికి ప్రెగ్నెన్సీకి ఎటువంటి సంబంధం ఉండదు. లేదు ఎండోమెట్రియల్ క్యావిటీకి ఎంక్రోచ్ అవుతుంది అండ్ బేబీ పెరిగే ప్లేస్లో అబ్స్ట్రక్షన్ లాగా ఉందంటే అప్పుడు దాన్ని సర్జికల్ మెథడ్ ద్వారా మైమెక్టమీ ద్వారా తీయడం జరుగుతుందండి. ఓకే అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శ్రీకాంత్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం మా పెళ్ళి 1.5 years అవుతుంది. ఓకే అండి. అయితే మా మిస్సెస్ కు లెగ్గర్గా పీరియడ్స్ ఉండవండి. మీ మిస్సెస్కి లెగ్గర్గా పీరియడ్స్ ఉండవు. ఓకే అండి. అయితే టాబ్లెట్స్ వాడినప్పుడు పీరియడ్స్ వస్తుంది, మిగతా టైంలో రావట్లేదు. ఓకే అండి. అందువల్ల మాకు పిల్లలు కావడానికి అంటే మామూలు టెస్ట్ చేయించాము, అన్ని నార్మల్ వచ్చాయి. థైరాయిడ్ టెస్ట్ చేయించాము, నా కౌంట్ టెస్ట్ చేయించాము, అన్ని నార్మల్ వచ్చాయి. కానీ మేడం 6 months టాబ్లెట్స్ వాడని చెప్పింది. ఓకే. ఆ టాబ్లెట్ 6 months వాడింది, 6 months వాడింది, మొత్తం 8 months దాకా వాడింది. అయినా కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది పాత్రలోనే. ఓకే, స్కానింగ్ తీపిచ్చారండి? మన పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారా? ఫస్ట్ మేడము స్కాన్ తీపిస్తున్నాము, ఏం లేదు నార్మల్ అని చెప్పింది. సెకండ్ టైం తీసినప్పుడేమో స్కాన్ తీపితే నీటిబుల్ అని చెప్పింది. మళ్ళీ వేరే డాక్టర్ చేంజ్ చేస్తాము, వేరే డాక్టర్ దగ్గర పోతే ఆ నీటిబుల్ కావమ్మా, మీరు ఈ టాబ్లెట్స్ వాడండి మీకు అవుతుంది అని చెప్పింది. ఓకే అండి. మీరు చెప్పే హిస్టరీ బట్టి అయితే స్కానింగ్ అంటే మీరు చెప్పే హిస్టరీ బట్టి పీసీఓడి ప్రాబ్లం ఉందని అయితే అర్థమవుతుందండి. మీరు ఒక ఫెర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. పీసీఓడి అంత పెద్ద భయపడవలసిన విషయం కాదండి. పీరియడ్స్ రెగ్యులరైజేషన్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీకి కావాలి అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చెప్తారండి. ఓకే అండి. అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కరెక్ట్ టైం ఏంటి, కరెక్ట్ ఏజ్ ఎప్పుడు?
యూజువల్గా అండి 30 years ఎబో లేడీస్కి అయితే ఎగ్ క్వాలిటీ అనేది స్లోగా డిక్లైన్ అవుతుందండి. అండ్ ఏజ్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అనేది ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల బేబీ ఎక్కడైతే ఇంప్లాంటేషన్ అవుతుందో అక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. సో పేషెంట్కి మనము 30 years లోపల ఒకసారి ప్రెగ్నెన్సీ అండ్ కన్సీవ్ అవుతే కనుక సక్సెస్ రేట్ బాగుంటుందని అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా కొంతమంది ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ బాగున్నా కూడా సెకండ్ టైంకి మళ్ళీ వాళ్ళకి అబార్షన్స్ అలా జరుగుతూ ఉంటాయి. సో ఏంటి రీజన్స్ ఏంటి? మెయిన్ అండి సెకండ్ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అవుతున్నాయి అంటే మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చండి. అండ్ ఈ రోజుల్లో స్ట్రెస్ కానివ్వండి, ఒబేసిటీ రిలేటెడ్ కానివ్వండి, పీసీఓడి అనేది చాలా మటుకు అసోసియేటెడ్ విత్ దీస్ ఫీచర్స్ ఉంటుందండి. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్ట్రెస్ రిలేటెడ్ అండ్ ఒబేసిటీ వల్ల కూడా పీసీఓడి లాంటిది ఇంబ్యాలెన్స్ వస్తే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీ అబౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో బేసిక్గా పేషెంట్కి మనం అలాంటి వాళ్ళకి చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఏంటి హార్మోనల్ ప్రాబ్లమ్ ఏంటి, మనం చాలామందికి థైరాయిడ్ అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉండదు, లేటర్ సెకండ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది, హైపోథైరాయిడిజం లాంటిది ఉందని డిటెక్ట్ అవుతుంటుందండి. సో ఈ థైరాయిడ్ అనేది ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా అబౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ వీళ్ళు కన్సీవ్ అవ్వడం కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం ముందే డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. పీసీఓడి ప్రాబ్లమ్స్కి అలాగే ట్యూబల్ బ్లాక్స్కి ట్రీట్మెంట్ బాగుంటుంది 49లో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడి హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.